Hello students, today I am going to discuss about orthopedics and neurology, paper 2 for physiotherapy second year students. Today we are going to discuss about amputation and also about orthopedic appliances. Okay, now first let's discuss about amputation. Definition ante nirvachanam. Amputation is the procedure of removal of a part of limb or whole limb. ఇక్కడ ఏంటి అంటే అంపుటేషన్ అంటే ఏమంటున్నారంటే ఇది ఒక సర్జికల్ ప్రొసీజర్ అంటే శస్త్రచికిత్స ద్వారా కాల్లోని ఒక భాగాన్నైనా లేదా మొత్తం లింబ్ అంటే ఏంటి, కాలైనా రావచ్చు చెయ్యి అయినా రావచ్చు, తీసివేయడాన్ని అంపుటేషన్ అని అంటారు. అంటే ఏంటి, కాల్ని కానీ చెయ్యి కానీ మొత్తమైనా తీసేయచ్చు, లేదా ఏదైనా ఒక భాగాన్ని తీసివేయడాన్ని ఏమంటారు, అంపుటేషన్ అని అంటారు. ఓకే, నౌ ఇండికేషన్స్. ఇంజురీ అంటే ఏంటి అంటే గాయమైనప్పుడు. ఇంజురీ అంటే ఏంటి, గాయమైనప్పుడు. ఇప్పుడు రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ అయితే ఉంటాయి కదా, అట్లాంటి టైంలో కాళ్ళు కొట్టాల్సిన అవసరం వస్తుంది. దానికి రీజన్ ఏంటి అంటే అనేక రీజన్స్ ఉంటాయి. క్రిందివి కూడా చూడండి. పెరిఫెరల్ వాస్కులర్ డిసీజ్ ఇంక్లూడింగ్ డయాబెటీస్. అంటే ఇక్కడ చూడండి, పెరిఫెరల్ వాస్కులర్ డిసీజ్ అంటే ఇది ఒక రక్త నాడులకు సంబంధించిన ఒక వ్యాధి, కాళ్ళకు కానీ చేతులకు కానీ సప్లై చేసేది. ఒకవేళ ఆ నాడి కనుక, ఆ రక్త నాడి కనుక జబ్బు చేసినట్లయితే దానివల్ల కూడా రక్తం అనేది సరిగ్గా సరఫరా అవ్వక డిక్రీజ్ బ్లడ్ సప్లై వల్ల ఇస్కీమియా అనేది ఫామ్ అయి అక్కడ డెత్ అనేది జరిగి, టిష్యూస్ యొక్క డెత్ అనేది జరిగి ఓకేనా, పాయిజన్ అనేది అవుతుంది కనుక మనకు తీసివేయాల్సిన అవసరం వస్తుంది. తర్వాత ఇన్ఫెక్షన్స్, ఓకేనా. ఎగ్జాంపుల్ గ్యాస్ గ్యాంగ్రీన్, రైట్. గ్యాస్ గ్యాంగ్రీన్ గురించి మీరు ఆల్రెడీ మెడికల్ అండ్ సర్జికల్ కండిషన్స్ చాలా డీటెయిల్గా చదువుకున్నారు. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి నర్వ్ ఇంజురీస్, అంటే నర్వ్స్కి కనుక గాయాలైనప్పుడైతే. ఐదోది వచ్చేసి ట్యూమర్స్, అంటే ఇది క్యాన్సర్ గడ్డలు లాంటివి. తర్వాత కంజనైటల్ అనామలీస్, అంటే పుట్టుకతో వచ్చిన లోపాలు. ఇవన్నీ కూడా ఏంటి, ఆంపుటేషన్స్ చేయాల్సిన అవసరం రావడానికి గల కారణాలు. టైప్స్ ఆఫ్ ఆంపుటేషన్, ఆంపుటేషన్స్ యొక్క రకాలు. సో ఫస్ట్ అప్పర్ లింబ్లో చూద్దాం. 4 quarter ఆంపుటేషన్. ఫస్ట్ దాని పేరేంటి, 4 quarter ఆంపుటేషన్. ఆంపుటేషన్ ఆఫ్ స్కాపులా ప్లస్ విత్ లాటరల్ 2/3 of clavicle విత్ హోల్ అప్పర్ లింబ్. ఇక్కడ ఏమంటున్నాడు, స్కాపులా మొత్తాన్ని తీసివేయడం, అంటే జబ్బ ఎముక ఏదైతే ఉందో దాన్ని మొత్తం తీసివేయడం, ఓకేనా. మళ్ళీ క్లావికల్ అంటే కాలర్ బోన్ని బయట 2/3 పార్ట్, మనం దాన్ని 3 భాగాలుగా విభజించుకుంటే బయట నుంచి 2 తీసేయడం, అలాగే మొత్తం చేయిని తీసివేయడం, హోల్ అప్పర్ లింబ్, ఓకేనా. మన ఆర్మ్ని, ఫోర్ ఆర్మ్ని, ఓకే, ఇంకా పామ్ని, అన్నిటిని మొత్తం చేయిని తీసివేయడాన్ని 4 quarter ఆంపుటేషన్ అని అంటారు. నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ డిస్ఆర్టిక్యులేషన్, ఆంపుటేషన్ త్రూ గ్లీనోహ్యూమరల్ జాయింట్, ఓకేనా. జాయింట్ నుంచి సపరేట్ చేయడం అన్నట్టు, ఓకే. నెక్స్ట్ అబోవ్ ఎల్బో ఆంపుటేషన్. అబోవ్ ఎల్బో ఆంపుటేషన్ అంటే ఏంటి అంటే మన ఎల్బో మోచే ఏదైతే ఉందో దానిపైకి కట్ చేయడం. ఎల్బో డిస్ఆర్టిక్యులేషన్ అంటే ఆంపుటేషన్ అనేది ఎల్బో జాయింట్ నుండి జరుగుతుంది. అంటే ఇక్కడ ఏంటి, ఎల్బో జాయింట్ నుంచి జరుగుతుంది అంటే హ్యూమరస్ ఇంకోటి రేడియస్ అల్లా మధ్య ఉన్న జాయింట్ని తీసివేయడం, ఓకేనా. తర్వాత బిలో ఎల్బో ఆంపుటేషన్. ఇక్కడ చూడండి, ఇది ఎల్బో జాయింట్, ఓకేనా. దాని కిందికి ఆంపుటేషన్ చేస్తున్నారు కనుక ఏమైంది, అది బిలో ఎల్బో ఆంపుటేషన్ అన్నారు. ఆంపుటేషన్ త్రూ 4 arm బోన్స్, ఓకేనా. షోల్డర్ నుంచి ఎల్బో జాయింట్ వరకు ఉన్న పార్ట్ని ఏమంటాం, ఆర్మ్ అంటాం, ఓకే. ఎల్బో నుంచి వ్రిస్ట్ వరకు ఉన్న దాన్ని 4 arm అంటాం. సో ఈ 4 arm లో ఉండే బోన్స్ని 4 arm బోన్స్ అంటాం. సో ఇక్కడ ఆంపుటేషన్ త్రూ 4 arm బోన్స్ కనుక అది బిలో ఎల్బో ఆంపుటేషన్ అయింది, ఓకే. నెక్స్ట్ వ్రిస్ట్ డిస్ఆర్టిక్యులేషన్ అంటే ఆంపుటేషన్ త్రూ రేడియో కార్పల్ జాయింట్స్, ఓకేనా. మన కార్పల్ జాయింట్స్ ఎన్ని, 8, ఓకే. రేడియో కార్పల్ జాయింట్స్ నుంచి ఆంపుటేషన్, మధ్య నుంచి ఆంపుటేషన్ కనుక జరిగినట్లయితే దాన్ని ఏమంటాం, వ్రిస్ట్ డిస్ఆర్టిక్యులేషన్ అంటాం.
Now, ray amputation. Next one వచ్చేసి ray amputation. Removal of an entire finger along with corresponding metacarpal bones in the joint. ఓకేనా, ఇక్కడ ఏమంటున్నాడు, రిమూవల్ ఆఫ్ అన్ ఎంటైర్ ఫింగర్, ఒక ఫింగర్ ని మొత్తం తీసివేయడం. ఇక్కడ చూడండి రింగ్ ఫింగర్ లేదు, చూడండి ఒక రింగ్ ఫింగరే తీసేయడం కాకుండా దాని కరెస్పాండింగ్ మెటాకార్పల్ బోన్ ని కూడా తీసివేయడాన్ని ఏమంటారు, రే ఆంపిటేషన్ అంటారు. తెలుసు కదా, ఇక్కడ ఉండేవి ఏంటి, 5 మెటాకార్పల్స్ ఉంటాయి మనకు, 1 2 3 4 5. సో ఈ రింగ్ ఫింగర్ ని తీసివేయడమే కాకుండా దానికి సంబంధించిన మెటాకార్పల్, 4th మెటాకార్పల్ ని కూడా తీసివేయడం. నెక్స్ట్ వచ్చేసి 7th వన్ వచ్చేసి క్రూకెన్బర్గ్స్ ఆంపిటేషన్. ఇక్కడ ఏంటి అంటే ఫోరామ్ బోన్స్ నుండి ఆంపిటేషన్ జరుగుతుంది. అలాగే ఈ ఫోరామ్ బోన్స్ ని మేకింగ్ ఫోర్సెప్స్ విత్ ఫోరామ్ బోన్స్. ఫోర్సెప్స్ అంటే తెలుసు కదా, మనం పట్టుకోవడానికి ఉపయోగిస్తాం చూడండి. ఓకే, ఇక్కడ ఏంటి అంటే ఫింగర్స్ లేవు కదా, పేషెంట్ ఎవరి మీద డిపెండ్ కాకుండా కనీసం ఏవైనా వస్తువులు హోల్డ్ చేయడానికి రావాలి అన్నట్టు ఇక్కడ దీన్ని మార్పు అనేది చేశారన్నట్టు. దాన్ని క్రూకెన్బర్గ్స్ ఆంపిటేషన్ అని అంటారు. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఆంపిటేషన్ ఇన్ లోవర్ లింబ్. తెలుసు కదా, లింబ్ అంటే ఏమని చదువుకున్నారు, లింబ్ అంటే కాళ్ళని కానీ చేతులను కానీ అంటే లింబ్ అని అంటాం. అప్పర్ లింబ్ అంటే చేయి, లోవర్ లింబ్ అంటే కాళ్ళు. సో ఇక్కడ ఫస్ట్ ఇప్పుడు మనం లోవర్ లింబ్ ఆంపిటేషన్ టైప్స్ చూస్తాం, రకాలు. హైండ్ క్వార్టర్ ఆంపిటేషన్. ఆంపిటేషన్ ఆఫ్ హోల్ లోవర్ లింబ్ విత్ సైడ్ ఆఫ్ ఇలియం ఈజ్ రిమూవ్డ్. ఓకేనా, ఏమంటున్నాడు, మొత్తం లోవర్ లింబ్ తీసివేస్తారు. అలాగే కాకుండా వెనుక నుండి చూసుకున్నట్లయితే ఏమైతుంది, మన హిప్ బోన్ లో ఉన్న హీలియం అనే పార్ట్ ని తీసివేస్తున్నారు. హిప్ డిసార్టికులేషన్. ఆంపిటేషన్ త్రూ హిప్ ఇస్ కాల్డ్ యాజ్ హిప్ డిసార్టికులేషన్. అబౌవ్ నీ ఆంపిటేషన్ అంటే ఆంపిటేషన్ త్రూ ఫీమర్ బోన్. ఓకేనా, మన తొడ మధ్య నుంచి ఓకే ఈ మోకాల్ పై నుండి కనుక ఆంపిటేషన్ జరిగితే దాని అబౌవ్ నీ ఆంపిటేషన్ అని అంటారు. నీ డిస్ఆర్టికులేషన్ అంటే ఇక్కడ నీ జాయింట్ నుంచి తొలగించబడింది అన్నట్టు. ఓకేనా, ఆంపిటేషన్ త్రూ నీ జాయింట్. తర్వాత బిలో నీ ఆంపిటేషన్. ఆంపిటేషన్ త్రూ టిబియా అండ్ ఫిబులా. ఆంపిటేషన్ త్రూ టిబియా అండ్ ఫిబులా. సైమ్స్ ఆంపిటేషన్. ఆంపిటేషన్ త్రూ యాంకిల్ జాయింట్. ఓకేనా, ఇక్కడ టిబియా, ఫిబులా మరియు టార్సల్ బోన్స్ మధ్య నుండి తీసివేయబడింది. ఓకేనా, అంటే టిబియా, ఫిబులా నార్మల్ గానే ఉంటాయి. ఓకేనా, ఆ కింది పార్ట్ ని తీసివేస్తున్నారు. తర్వాత చోపార్ట్స్ ఆంపిటేషన్. ఆంపిటేషన్ త్రూ టాలో నావికులర్ జాయింట్. లిస్ప్రాన్స్ ఆంపిటేషన్. ఇది ఆంపిటేషన్ త్రూ మెటాటార్సల్ బోన్స్. చూడండి, ఇవి ఫాలెంజెస్, ఇవి మెటాటార్సల్స్. సో ఇక్కడ ఏంటిది, ఆంపిటేషన్ త్రూ మెటాటార్సల్ బోన్స్. ఈ మెటాటార్సల్ బోన్స్ ని తీసివేసినప్పుడు లిస్ప్రాన్స్ ఆంపిటేషన్ అని అంటారు. నా ఆంపిటేషన్ తర్వాత ఫిజియోథెరపీ ఏంటి? ఆంపిటేషన్ తర్వాత ఫిజియోథెరపీ అంటే ఏ విధమైన ట్రీట్మెంట్ మనం పేషెంట్కి ఇస్తాం. సో ఆంపిటేషన్ తర్వాత మిగిలిన లింబ్ ఏదైతే ఉంటుందో, ఓకేనా, రెసిడియల్ లింబ్ ఉంటుంది కదా, దాన్ని ఏమంటామంటే స్టంప్ అని అంటాం. ఓకే, the one which is left behind after amputation, the limb which is left behind after amputation is not called as limb thereafter. Stump అని అంటాం దాన్ని. ఓకే, నా ఫస్ట్ ఎయిమ్స్ వచ్చేసి టు గివ్ సైకలాజికల్ సపోర్ట్. ఫస్ట్ ఎయిమ్ వచ్చేసి ఏంటి, టు గివ్ సైకలాజికల్ సపోర్ట్. టు ప్రివెంట్ ఎడిమా ఇన్ ద స్టంప్. ఓకే, ఫస్ట్ వచ్చేసి ఏంటి, పేషెంట్కి మానసిక ధైర్యం చెప్పడం. తర్వాత ఏంటి, స్టంప్లో ఎడిమా, వాపు రాకుండా చూసుకోవాలి. టు రిలీవ్ ఫ్యాంటమ్ లింబ్ పెయిన్. ఓకేనా, టు రిలీవ్ ఫ్యాంటమ్ లింబ్ పెయిన్. ఇక్కడ ఫ్యాంటమ్ అంటే అర్థం ఏంటంటే ఫాల్స్. అయితే ఇక్కడ ఏమైతుంది అంటే పేషెంట్కి కాలు తీసేసినా కానీ పేషెంట్ ఎట్లా ఫీల్ అవుతూ ఉంటాడంటే ఇంకా కాలు ఉంది అని చెప్పేసి ఆ నొప్పిని ఫీల్ అవుతూ ఉంటాడు అన్నట్టు. టు మెయింటైన్ మొబిలిటీ ఆఫ్ అదర్ జాయింట్స్. ఓకేనా, కొంత భాగాన్ని తీసేసిన తర్వాత మిగిలిన జాయింట్స్ ఏవైతే ఉంటాయో అందులో మొబిలిటీ, కదలికలను నిలుపుకోవడం. గెయిన్ ట్రైనింగ్ విత్ ప్రాస్థెసిస్. తర్వాత గెయిట్ ట్రైనింగ్ విత్ ప్రాస్థెసిస్. గెయిట్ ట్రైనింగ్ అంటే ఏంటి, నడవడానికి శిక్షణ ఇవ్వాలి. దేంతోని, ఇప్పుడు మనకి ఆంపిటేషన్ జరిగిన తర్వాత పేషెంట్ నడవడానికి అని చెప్పేసి ఆర్టిఫిషియల్ లెగ్ ఉంటుంది కదా, అది యూస్ చేస్తాం, దాన్నే ప్రాస్థెసిస్ అని అంటాం. దాన్ని వేసుకొని ఏ విధంగా నడవాలి అనేది మనం పేషెంట్కి శిక్షణ ఇవ్వాలి. టు మెయింటైన్ బ్రాంకియల్ హైజీన్. నెక్స్ట్ వచ్చేసి ఏంటి, టు మెయింటైన్ బ్రాంకియల్
హైజీన్ అంటే ఏంటి అంటే ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండేటట్టు చూసుకోవడం. రైట్. Amputate. Plans. Positioning and elevation of stump to prevent edema, contractures and promotes healing. ఇక్కడ ఏమంటున్నాడు? పొజిషనింగ్. ఎందుకు పొజిషన్ చేయాలి? మనం ప్రాపర్గా పొజిషన్ చేస్తే కాంట్రాక్చర్స్ని అరికట్టొచ్చు. అంటే అక్కడ స్టంప్ ఏదైతే ఉందో దాని దగ్గర ఉన్న కండరాలని ముడుచుకుపోకుండా చూసుకోవచ్చు. మనం ఆ స్టంప్ని కనుక ఎలివేషన్లో పెట్టినట్లయితే, పైకి ఎత్తి పెట్టినట్లయితే దిండ్ల సహాయంతో ఎడిమాని మనము అరికట్టొచ్చు. ఓకే, ప్రాపర్గా పొజిషన్ చేసి వాపు రాకుండా కనుక మనం చూసుకుంటున్నట్లయితే ఏమైతుంది? ఆటోమేటిక్గా అది తొందరగా మానడంలో సహాయపడుతుంది. స్టంప్ ఎక్సర్సైజెస్ ఆర్ నెసెసరీ టు మెయింటైన్ జాయింట్ రేంజ్ ఆఫ్ మోషన్. ఏముంది, కాలే లేదు కదా అని వదిలేయద్దు. ఓకేనా? ఇప్పుడు మోకాలు క్రిందికి కాలు కట్ చేసింది అనుకోండి, ఆ మిగిలిన భాగాన్ని ఆ స్టంప్ని ఎక్సర్సైజ్ చేయించాలి. ఇక్కడ చూడండి. ఓకేనా? స్టంప్ని ఎక్సర్సైజ్ చేపిస్తూ ఉండాలి. అప్పుడు ఏమవుతుంది? ఆ ఎక్సర్సైజ్ చేపిస్తూ ఉంటే అప్పుడు మనకి నీ జాయింట్లో ప్రాపర్గా మూమెంట్స్ అనేది నిలుస్తాయి. ఓకేనా? వ్రాప్ ద స్టంప్ విత్ క్రేప్ బ్యాండేజ్. ఎప్పుడైనా సరే స్టంప్ని స్టార్టింగ్లో కానివ్వండి, తర్వాత అయినా సరే ప్రాపర్గా క్రేప్ బ్యాండేజ్ని యూజ్ చేయాలి. ఏమవుతుంది? క్రేప్ బ్యాండేజ్ని మనం కట్టినట్లయితే స్టంప్కి షేప్ వస్తుంది, స్టంప్లో వాపు రాకుండా చూస్తుంది, స్టంప్ని కొంతవరకు ప్రొటెక్ట్ చేస్తుంది. ఓకేనా? ఇక్కడ కొన్ని ఎక్సర్సైజెస్ చూడండి. ఇది అబౌవ్ నీ యాంపిటేషన్. ఈ థై పార్ట్ని పైకి లేపాలి అంటున్నాడు, అంటే ఫ్లెక్షన్. ఓకే, తర్వాత వెనక్కి అన్నట్టే కూర్చున్నప్పుడైతే పాసిబుల్ కాదనుకోండి, బయటికంటే అబ్డక్షన్, అడక్షన్, తిప్పడం, ఇంటర్నల్ రొటేషన్, ఎక్స్టర్నల్ రొటేషన్. ఓకే, పడుకొని లిఫ్ట్ ద వెయిట్ అగేన్స్ట్ వెయిట్ ఆఫ్ 50 times అంటే పడుకొని చేయమని చెప్తున్నారు. దాన్ని బోర్లా పడుకోబెట్టి ఈ స్టంప్ని పైకి లేపడం. ఒకవేళ పేషెంట్ ఈజీగా చేయగలుగుతున్నాడు అంటే చిన్నగా వెయిట్లు కట్టాలి, వెయిట్ కట్టి ఎక్సర్సైజ్ చేయించాలి. ఏమవుతుంది? వెయిట్స్ కట్టి చేపిస్తే ఏం ఎక్సర్సైజ్ అవుతుంది? అప్పుడు అది రెసిస్టెడ్ ఎక్సర్సైజ్ లేదా స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ అది అవుతా ఉంటుంది. ఓకేనా? ఇక్కడ కూడా చూడండి, ఏం లేదు, కాల్ని లోపలికి అనుకోవడం, బయటికి అనడం, బయటి వైపు తిప్పడం, లోపల వైపు తిప్పడం, అలా స్టంప్కి చేపిస్తూ ఉండాలి. అదే ఒకవేళ బిలోని యాంపిటేషన్ అనుకోండి, ఫ్లెక్షన్ ఎక్స్టెన్షన్ ప్రాపర్గా చేయించాలి. Now, phantom limb pain can be relieved by application of TENS and by tapping techniques. ఇక్కడ ఏమంటున్నాడంటే ఫ్యాంటమ్ అంటే కాలు లేదు అయినా సరే పేషెంట్కి కాలు ఉన్నట్టు ఫీలింగ్ వస్తూ ఉంటుంది, పెయిన్ వస్తున్నట్టు ఫీల్ అవుతూ ఉంటాడు. ఎందుకు అంటే ఇప్పుడు చూడండి, మన కాల్ని తీసేశారు కానీ ద పార్ట్ విచ్ ఇస్ రిప్రజెంటింగ్ ఇన్ ద బ్రెయిన్ ఈజ్ నాట్ రిమూవ్డ్. ఆ నర్వ్ టిష్యూ అట్లాగే ఉండిపోయింది. ఓకేనా? అది కంటిన్యూస్గా ఏం చేస్తుంది? ఇంపల్సెస్ పంపిస్తూ ఉంటుంది. ఓకేనా? మనం తీసేసిన భాగానికి అట్లా పేషెంట్కి ఈ ఫ్యాంటమ్ లింబ్ పెయిన్ అనేది వస్తూ ఉంటుంది అన్నట్టు. సో దీన్ని ఎట్లా అరికట్టాలి అంటే టెన్స్ అనే పరికరాన్ని ఉపయోగించి మనం ఈ ఫ్యాంటమ్ లింబ్ పెయిన్ని తగ్గించవచ్చు. అలాగే ట్యాపింగ్ టెక్నిక్స్ని చేసి ఈ ఫ్యాంటమ్ లింబ్ పెయిన్ అంటే కాలు ఇంకా ఉంది అనే దాన్ని అరికట్టవచ్చు. ట్రైనింగ్ ఆఫ్ అప్పర్ లిమ్స్ క్రచ్ హోల్డింగ్ మసిల్స్. ఇంకటి ఏమంటున్నాడంటే అప్పర్ లిమ్లోని క్రచ్ హోల్డింగ్ మసిల్స్కి శిక్షణ ఇవ్వాలి అంటున్నాడు. ఎందుకంటే ఇక్కడ పేషెంట్కి ప్రాసెసెస్ ఇస్తాం, ఇవ్వగానే ప్రాసెసెస్ వేసుకొని టకాటకా నడుచుకుంటూ వెళ్ళిపోడు కదా. ప్రాసెసెస్ కంటే ముందు కూడా అంబులేషన్ అనేది జరుగుతుంది. పేషెంట్ అనేది తన పని తను చేసుకుంటూ ఉంటాడు. సో దానికోసం ఏం చేయాలి? అప్పర్ లిమ్ మసిల్స్ని బాగా స్ట్రెంథెన్ చేయాలి. అందులో కూడా అప్పర్ లిమ్ మసిల్స్లో కూడా వేటిని క్రచ్ మసిల్స్ని బాగా స్ట్రెంథెన్ చేయాలి. సో మనకు క్రచ్ మసిల్స్ అంటే ఏవేవి వస్తాయి? షోల్డర్ ఎక్స్టెన్సార్స్, షోల్డర్ అడక్టార్స్, ఎల్బో ఎక్స్టెన్సార్స్, బ్రెస్ట్ ఎక్స్టెన్సార్స్, ఫింగర్ ఫ్లెక్సార్స్. ఓకే, కొంతవరకు షోల్డర్ డిప్రెసార్స్ కూడా. సో వీటన్నిటిని కూడా ప్రాపర్గా స్ట్రెంథెన్ చేయాలి, బాగా బలపడేటట్టు చూసుకోవాలి. ఓకేనా? అప్పుడు ఏమవుతుంది? పేషెంట్ బలంగా ఉంటేనే తన బరువుని మన ఈ వాకింగ్ ఎయిడ్ మీదకి ట్రాన్స్ఫర్ చేసి మొబిలిటీలో హెల్ప్ చేస్తాడు. ఓకేనా? ఇంకోటి ఏంటి? పేషెంట్కి ట్రాన్స్ఫర్ టెక్నిక్స్ నేర్పించాలి. ఓకే, స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ ఆఫ్ లోవర్ లిమ్ మసిల్స్. అంతేకాకుండా లోవర్ లిమ్ మసిల్స్కి, కాళ్ళ యొక్క కండరాలకి స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ అంటే రెసిస్టెడ్ ఎక్సర్సైజ్ని చేయించి వాటి యొక్క బలం పెంచేలాగా చూసుకోవాలి. ఓకేనా? ఇక్కడ కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక భాగాన్ని తీసివేసినారు అంటే ఎంతో మనోవేదనకి గురవుతారు, పేషెంటే కాదు పేషెంట్ అటెండర్స్ కూడా. సో మనం ఇక్కడ పేషెంట్కి ఖచ్చితంగా ధైర్యం చెప్పాలి.
ఇంతకుముందు యాంపిటేషన్ అయిన వాళ్ళు ప్రాసెసెస్ వేసుకొని బాగా నడుస్తున్నట్టు, వాళ్ళ లైఫ్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా, వేరే వాళ్ళ మీద డిపెండ్ కాకుండా తన పని తను చేసుకునే వాళ్ళతో కూడా మాట్లాడించాలి, వాళ్ళని చూయించాలి. ఓకేనా? అలా వాళ్ళకి ధైర్యం అనేది ఖచ్చితంగా చెప్పాలి. నా సూటబుల్ ప్రాసెసెస్ ఆర్ ప్రిస్క్రైబ్డ్ అండ్ గేట్ ట్రైనింగ్ ఈజ్ ఇనిషియేటెడ్ ఇన్ ద ఫాలోయింగ్ మేనర్. ఓకేనా? పేషెంట్కి అయిన యాంపిటేషన్ని బట్టి మనం ప్రాసెసెస్ని ఎన్నుకోవాలి. ఆ ఎన్నుకున్న తర్వాత పేషెంట్కి ఖచ్చితంగా గ్రేట్ ట్రైనింగ్ అనేది, అంటే నడవడంలో శిక్షణ అనేది ఇవ్వాలి. ఫస్ట్ ఎట్లా, ప్యారలల్ బార్లో వాకింగ్ చేయించాలి. తెలుసు కదా ప్యారలల్ బార్ అంటే, మీరు థెరపటిక్ జిమ్లో నేర్చుకున్నారు ఫస్ట్ ఇయర్లో. తర్వాత చిన్నగా క్రచెస్తో నడిపించాలి. తర్వాత ఫైనల్గా స్టిక్తో పేషెంట్ని నడిపించాలి. ఇంకా బాగా పేషెంట్కి కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత మేనేజ్ చేసుకోగలుగుతున్నాడు అంటే, కొన్నిసార్లు కొంతమందిలో స్టిక్ కూడా ఏం యూస్ చేయరు, మామూలుగా ఆ ప్రాసెసెస్ వేసుకొని నడిచేస్తూ ఉంటారు. ఓకే, టీచ్ ద పేషెంట్ అండ్ గార్డియన్ హౌ టు వేర్ ప్రాసెసెస్. పేషెంట్కి మరియు తనతో ఉన్న గార్డియన్కి, ఎవరైతే తన గురించి జాగ్రత్తలు తీసుకుంటారో, తన కేర్ తీసుకుంటారో వాళ్ళకు కూడా ఈ ప్రాసెసెస్ ఎట్లా వేసుకోవాలి అనేది మనం పేషెంట్కి ఖచ్చితంగా వివరించాలి. ఇక్కడ చూడండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాసెసెస్. ఓకేనా? ఇది అబౌవ్ నీ, ఇది హిప్ నుండి అయ్యేవి. ఓకే, నెక్స్ట్ ఆర్థోపెడిక్ అప్లయన్సెస్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఆర్థోపెడిక్ అప్లయన్సెస్. ఆర్థో డెఫినేషన్, నిర్వచనం. ఆర్థోపెడిక్ అప్లయన్సెస్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ ఆర్థోటిక్స్. వీటికి ఇంకొక పేరేంటి, ఆర్థోటిక్స్ అని కూడా. విచ్ ఆర్ యూస్డ్ టు స్టెబిలైజ్, సపోర్ట్ అండ్ కరెక్ట్ ప్రాబ్లమ్స్ విత్ ద డెవలప్మెంట్ అండ్ ఫంక్షన్ ఆఫ్ మసిల్ అండ్ బోన్. ఓకేనా? ఇవి దేనికోసం యూజ్ చేస్తున్నారు అంటున్నారు, ఒక భాగాన్ని స్టెబిలైజ్ చేయడానికి, అంటే కదలకుండా చూసుకోవడానికి, సపోర్ట్ ఇవ్వడానికి, ఆధారం ఇవ్వడానికి, అలాగే ఏదైతే ప్రాబ్లం ఉందో దాన్ని కరెక్ట్ చేయడానికి మనం ఈ ఆర్థోపెడిక్ అప్లయన్సెస్ అనే వాటిని వాడుతూ ఉంటాం. ఆర్థోపెడిక్ అప్లయన్సెస్ ఆర్ ఆఫ్ 2 టైప్స్. ఇవి 2 రకాలు. ఒకటి ఆర్థోసిస్, రెండోది ప్రాస్థోసిస్. ఇక్కడ చూడండి, ఏంటిది, ఇవన్నీ కూడా స్ప్లింట్స్. ఓకే, లంబర్ కార్సెట్, నీ బ్రేస్. ఓకేనా? ఇప్పటి వరకు మీకు ఫ్రాక్చర్స్లో చెప్తా ఉన్నాను, ఒక సంచిలాగా ఉంటుంది, చెయ్యి దాంట్లో పెడతాము, మనకు సపోర్ట్ ఇస్తుంది, దీనివల్ల ఏమవుతుంది, షోల్డర్ కదలకుండా చూసుకుంటుంది. ఇదే ఆర్మ్ స్లింగ్. ఓకేనా? ఇవన్నీ ఫుడ్ డ్రాప్ స్ప్లింట్స్. ఓకే, నెక్స్ట్ ఆర్థోసిస్ గురించి చదువుకున్నాం ఇప్పుడు. డెఫినేషన్, ఇట్ ఈస్ అ డివైస్ విచ్ ఎయిడ్స్ ద బాడీ పార్ట్. ఇదేంటి, ఇది ఒక డివైస్, ఇది ఒక పరికరం. ఇది ఏం చేస్తుంది, మన బాడీ పార్ట్కి హెల్ప్ చేస్తుంది అంటాడు. ఎయిడ్ అంటే ఏంటి, హెల్ప్ అనే అర్థం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్థోసిస్. చూడండి, ఎక్కడి నుంచి మొదలవుతుందో దాన్ని బట్టి ఈ ప్లేస్ ఉంటుంది. HKAFO అంటే హిప్, నీ, యాంకిల్, ఫుట్ ఆర్థోసిస్. ఓకేనా? హిప్, నీ, యాంకిల్, ఫుట్ ఆర్థోసిస్. తర్వాత KAFO అంటే నీ, యాంకిల్, ఫుట్ ఆర్థోసిస్. అంటే ఇది ఇక్కడ చూడండి, ఇది నీ, యాంకిల్, ఫుట్ ఆర్థోసిస్. రైట్, హిప్ లేదు ఇక్కడ. తర్వాత యాంకిల్, ఫుట్ ఆర్థోసిస్. ఇది చూడండి, యాంకిల్, ఫుట్ ఆర్థోసిస్. నీ జాయింట్ దగ్గర ఏమీ లేదు చూడండి. ఓకేనా? అది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది దాన్ని బట్టి మనం చెప్పచ్చు. ఇది నీ బ్రేస్. తర్వాత ఫుట్ ఆర్థోసిస్, తర్వాత నీ ఆర్థోసిస్. నా CTLSO అంటే సర్వైకో థొరాసిక్ లంబార్ లంబోసాక్రల్ ఆర్థోసిస్. ఓకేనా? తర్వాత థొరాకో లంబార్ సాక్రల్ ఆర్థోసిస్. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి మొదలైంది, నెక్ దగ్గర ఏమీ లేదు, అందుకని థొరాకో లంబార్ సాక్రల్ ఆర్థోసిస్. సర్వైకల్ ఆర్థోసిస్, లంబార్ ఆర్థోసిస్. యూజెస్ ఆఫ్ ఆర్థోసిస్. నెక్స్ట్ ఏంటి, యూజెస్ ఆఫ్ ఆర్థోసిస్. టు మొబిలైజ్ ఎ జాయింట్ ఆర్ బాడీ పార్ట్. దేనికి ఇస్తున్నారు దీన్ని, ఆర్థోసిస్ని మనం దేనికి వాడుతున్నాం, ఒక జాయింట్ని కదలకుండా చూడడానికి, లేదా ఒక బాడీ పార్ట్ని కదలకుండా ఉండడానికి అని చెప్పేసి మనం ఆర్థోసిస్ని వాడుతున్నాం. టు ప్రివెంట్ డిఫార్మిటీ. డిఫార్మిటీ అంటే ఏంటి, వైకల్యం. ఇప్పుడు చూడండి, ఏదైనా ఒక మసిల్ వీక్ అయిపోయింది అనుకోండి, దాని ఆపోజిట్ మసిల్ ఏం చేస్తుంది, బాగా యాక్ట్ అయిపోయి అక్కడ వైకల్యం రావడానికి పాసిబిలిటీ ఉంటుంది.
సో అలాంటివి అరికట్టడానికి అని చెప్పేసి కూడా మనం ఆర్థోసిస్ని వాడొచ్చు. పోలియోమైలైటిస్ ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. టు కరెక్ట్ ద డిఫార్మిటీ, ఒకవేళ ఏదైనా వైకల్యం ఆల్రెడీ ఏర్పడినట్లయితే దాన్ని కరెక్ట్ చేయడానికి వర్క్మెన్స్ ఇష్కీమిక్ కాంట్రాక్చర్, దాని గురించి మాట్లాడతారు. టు అసిస్ట్ మూవ్మెంట్, ఒకవేళ పేషెంట్ తన శక్తితోని కనుక కదలికని చేయలేడు, కొంచెం సహాయం అవసరం అనుకున్నప్పుడు కూడా మనము ఈ ఆర్థోసిస్ని ఇచ్చి దానికి కదలికకు సహాయపడేలా చూసుకోవచ్చు. టు హెల్ప్ ఇన్ వెయిట్ బేరింగ్, ఓకేనా. ఏమవుతుంది, కొన్నిసార్లు ఎంత బరువు పడాలో అంత బరువు పడొద్దు, కొంచెమే వేయండి అని చెప్తారు. అప్పుడు మనం ఈ ఆర్థోసిస్ కనుక వాడినట్లయితే ఏమవుతుంది, అది కొంతవరకు వెయిట్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది. దేని మధ్యలో, లింప్ ఇంకా స్ప్లింట్ మధ్యలో, అలా నడవడంలో సహాయపడుతుంది. టు ప్రొవైడ్ సపోర్ట్, ఓకేనా. అంతేకాకుండా సపోర్ట్ ఇవ్వడానికి, స్పైనల్ ఫ్రాక్చర్స్లో ఏమవుతుంది, స్పైన్కి సపోర్ట్ ఇవ్వాలనుకోండి, అప్పుడు స్పైనల్ స్ప్లింట్స్ కనుక వేసి దానికి సపోర్ట్ అనేది మనం ఇవ్వచ్చు. సో ఏంటంటే యూజెస్ ఆఫ్ ఆర్థోసిస్, టు ఇమొబిలైజ్ జాయింట్, కీల్ని కదలకుండా చూసుకోవడానికి, ఓకే, వైకల్యాన్ని అరికట్టడానికి, టు కరెక్ట్ ద డిఫార్మిటీ, వైకల్యాన్ని సరిచేయడానికి, కదలికలకు సహాయపడడానికి, వెయిట్ బేరింగ్ నడవడంలో సహాయపడడానికి, అలాగే ఒక భాగానికి ఆధారం ఇవ్వడానికి మనం ఈ ఆర్థోసిస్ని వాడతాం. నెక్స్ట్ వచ్చేసి ప్రాస్థెసిస్. ప్రాస్థెసిస్ ఇస్ అ యూనిట్ ఆఫ్ రిహాబిలిటేషన్, డీల్స్ విత్ రిప్లేస్మెంట్ ఆఫ్ హోల్ ఆర్ ఎ పార్ట్ ఆఫ్ లింబ్ విత్ ఆర్టిఫిషియల్ డివైస్. ఏమంటున్నాడు, ఇట్ ఈస్ అ యూనిట్ ఆఫ్ రిహాబిలిటేషన్. ఈ రిహాబిలిటేషన్లో ఒక భాగం అని చెప్తున్నాడు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రిహాబిలిటేషన్? బ్రింగింగ్ బ్యాక్ ద పేషెంట్ టు ద నియర్ నార్మల్ స్టాటస్ ఈస్ కాల్డ్ రిహాబిలిటేషన్. అంటే పేషెంట్ని తిరిగి తన పూర్వస్థితికి, అంటే మంచుగున్న స్థితికి తీసుకురావడాన్ని రిహాబిలిటేషన్ అంటాం. సో ఇక్కడ ఏం చేస్తున్నాము, మనం ఒక భాగాన్ని రీప్లేస్ చేసి ఈ పేషెంట్ని రిహాబిలిటేట్ చేస్తున్నాం. ఇప్పుడు చేతి లేదనుకోండి, చూడండి, దాని బదులు ప్రాసెసెస్ని వాడుతున్నాం ఇక్కడ. ఓకే, టైప్స్ ఆఫ్ ప్రాసెసెస్, ఇక్కడ ఆర్థోసిస్ అని ఉంది, ప్రాసెసెస్ అని కరెక్ట్ చేసుకోండి. అప్పర్ లింబ్ ప్రాసెసెస్, అబ్బో ఎల్బో ప్రాసెసెస్, అంటే మోచేయి పైకి వరకు కనుక ప్రాసెసెస్ ఉన్నట్లయితే దాన్ని అబ్బో ఎల్బో ప్రాసెసెస్ అంటాం. ఓకే, లోవర్ లింబ్ ప్రాసెసెస్, క్వాడ్రిలాటరల్ సాకెట్ ప్రాసెసెస్, ప్యాటెల్లార్ టెండన్ బేరింగ్, చూడండి ప్యాటెల్లార్ టెండన్ బేరింగ్, అలాగే సైమ్స్ ప్రాసెసెస్. Now, uses of processes. Replaces the body part externally, అంటే ఒక లేని భాగాన్ని రీప్లేస్ చేస్తుంది. యూస్ఫుల్ ఫర్ కాస్మెటిక్ పర్పస్, అంటే ఇప్పుడు ఏమైంది, చేయి లేకుండా ఊరికే తిరగమన్నారు అనుకోండి, ఓకే, కొంచెం ఇబ్బంది ఫీల్ అవుతూ ఉంటారు. అదే ఈ ఆర్టిఫిషియల్ లిమ్ని మనం యూస్ చేసినట్లయితే అది కాస్మెటిక్ చూడడానికి బాగుంటుంది. హెల్ప్స్ ఇన్ రీప్లేసింగ్ ద ఫంక్షన్, హెల్ప్స్ ఇన్ రీప్లేసింగ్ ద ఫంక్షన్, అంటే విధి నిర్వహించడానికి కూడా అది సహాయపడుతుంది. ఇప్పుడు ఏంటిది, కొన్ని ఉంటాయి, ఏమంటే ఒక మూమెంట్ చేస్తే అబ్డక్షన్ చేస్తాం అనుకోండి, ఫింగర్స్ ఫ్లెక్షన్ జరుగుతుంటుంది. అట్లా ఏమంటది, కొంతవరకు తన పనిని తను చేసుకునేటట్టు ఈ డివైసెస్ని మాడిఫై చేసి ఉంటాయి. హెల్ప్స్ ఇన్ అంబులేషన్, అంటే నడవడానికి సహాయపడతాయి. అలాగే హెల్ప్స్ ఇన్ మెయింటైనింగ్ బ్యాలెన్స్, పేషెంట్ బ్యాలెన్స్కి కూడా, అంటే ఇప్పుడు చూడండి, ఒకటే కాలు ఉందనుకోండి, పేషెంట్ నిలగలుగుతాడా మంచిగా, ఒక భాగం ఎప్పుడైనా సరే మన బ్యాలెన్స్ డెఫినెట్గా ఎఫెక్ట్ అవుతుంది. మన బాడీలో ఏ ఒక్క పార్ట్ కూడా సరిగ్గా లేకపోయినా, సరిగ్గా పనిచేయకపోయినా, ఓకే, బ్యాలెన్స్ అనేది ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. సో బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి కూడా ప్రాసెసెస్ చాలా వరకు హెల్ప్ చేస్తుంది. సో యూజెస్ ఆఫ్ ప్రాసెసెస్, ప్రాసెసెస్ యొక్క ఉపయోగాలు ఏంటి అంటే, ఒక భాగాన్ని రిప్లేస్ చేస్తుంది, కాస్మెటిక్ పర్పస్ కోసం ఉపయోగపడుతుంది. ఇంకోటి రీప్లేసింగ్ ద ఫంక్షన్, ఒక విధి నిర్వహించడానికి ఉపయోగపడుతుంది, నడవడానికి సహాయపడుతుంది, బ్యాలెన్స్ చేసుకోవడానికి సహాయపడుతుంది. సో ఇవి ఆర్థోపెడిక్ అప్లయన్సెస్. ఏంటేంటి, ఆర్థోసిస్ ఒకటి, ప్రాస్థెసిస్ ఒకటి. ఓకేనా. ప్రాస్థెసిస్ ఏంటిది, లేని భాగాన్ని అమర్చుకోవడం. ఆర్థోసిస్ ఏం చేస్తుంది, ఉన్నదానికే కొంచెం సపోర్ట్ ఇచ్చి హెల్ప్ చేస్తుంది మనకి. ఓకే, సో ఈరోజు మనం ఆంపిటేషన్ గురించి చదువుకున్నాం, అలాగే ఆర్థోపెడిక్ అప్లయన్సెస్ గురించి కూడా మనము చదువుకున్నాం. నా సో ఇందులో వచ్చే షార్ట్ క్వశ్చన్స్ ఏందో మనం చూద్దాం. ఆంపిటేషన్ అంటే ఏంటి, డిఫైన్ ఆంపిటేషన్. ఓకేనా, ఏంటిది, వాట్ ఈస్ ఆంపిటేషన్? ఇట్ ఈస్ అ సర్జికల్ రిమూవల్ ఆఫ్ లింబ్
is called amputation. Here, either the whole limb or a part of limb is removed. తెలుసు కదా లింబ్ అంటే అది అప్పర్ లింబ్ అయినా అయిండొచ్చు లేదా లోవర్ లింబ్ అయినా అయిండొచ్చు. నెక్స్ట్ వచ్చేసి డిఫైన్ ఈ ఆర్థోపెడిక్ అప్లయన్సెస్. ఆర్థోపెడిక్ అప్లయన్సెస్ ఎన్ని రకాలని చెప్పాను? 2 types. ఆర్థోపెడిక్ అప్లయన్సెస్ వచ్చేసి 2 types. ఏంటంటే ఒకటి ఆర్థోసిస్, రెండోది ప్రాస్థెసిస్. ఒకటి ఆర్థోసిస్, రెండోది ప్రాస్థెసిస్. ఈ ఆర్థోసిస్ అనేది ఏంటి? ఇట్ ఈస్ ఆల్సో ఏ యూనిట్ ఆఫ్ రిహాబిలిటేషన్ విచ్ హెల్ప్స్ ఇన్ డూయింగ్ అ ఫంక్షన్ విచ్ హెల్ప్స్ అ బాడీ పార్ట్. ఓకేనా? విచ్ హెల్ప్స్ అ బాడీ పార్ట్. ఓకే, అలాగే డిఫైన్ ప్రాసెసెస్. ప్రాసెసెస్ అంటే ఏంటి? ఇట్ ఈస్ అ యూనిట్ ఆఫ్ రిహాబిలిటేషన్ డీలింగ్ విత్ రిప్లేస్మెంట్ ఆఫ్ హోల్ ఆర్ ఎ పార్ట్ ఆఫ్ మిస్సింగ్ లింబ్ విత్ ఆర్టిఫిషియల్ డివైస్. ఓకేనా? వాట్ ఆర్ ద ఇండికేషన్స్ ఆఫ్ ఆంపిటేషన్? ఇండికేషన్స్ అంటే ఏంటి? కారణాలు, చేయడానికి గల కారణాలు. ఒక కాలుని కానివ్వండి, చేతిని కానివ్వండి, ఆంపిటేషన్ చేయడానికి గల కారణాలు ఏంటి, తీసివేయడానికి గల కారణాలు ఏంటి, దాన్ని ఇండికేషన్స్ అంటాం. ఓకేనా? ఇండికేషన్స్ అంటే ఏంటి? చేయడానికి సందర్భములు, ఇచ్చు సందర్భములని ఇండికేషన్స్ అని అంటాం. ఎందుకు? గాయమైనప్పుడు, లేదా పెరిఫరల్ వాస్కులర్ డిసీజ్ ఉన్నప్పుడు, ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు, ట్యూమర్స్ ఉన్నప్పుడు, నరాలు దెబ్బతిన్నప్పుడు, ఓకే, గ్యాస్ గ్యాంగ్రీన్ ఉన్నప్పుడు, ఓకే, కంజనైటల్ అనామెలిసిస్ ఉన్నప్పుడు. ఓకేనా? ఇవి ఏవి ఉన్నా కానీ ఆంపిటేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. Now, what are the types of lower limb amputation? Okay, write the physiotherapy management. Lower limb amputations యొక్క రకాలను అడుగుతున్నాడు. ఏంటేంటి అవి? హైండ్ క్వార్టర్ amputation, రెండోది హిప్ డిస్ఆర్టికులేషన్, మూడోది అబవ్ నీ amputation, నాలుగోది నీ డిస్ఆర్టికులేషన్, ఐదోది బిలో నీ amputation, ఆరోది సైన్స్ amputation, తర్వాత చూపార్ట్స్ ఆంపిటేషన్, ఎనిమిదోది లిస్ ఫ్రాన్స్ ఆంపిటేషన్. ఓకేనా? ఇవన్నీ కూడా ఏంటి? మనకి లోవర్ లింబ్లోని ఆంపిటేషన్ యొక్క రకాలు. దాన్ని ఫిజియోథెరపీ మేనేజ్మెంట్ రాయండి అంటున్నాడు. ఇక్కడ నేను ఫిజియోథెరపీ మేనేజ్మెంట్ ఇన్ జనరల్గా చెప్పాను మీకు. ఓకే, అయితే ఏ రకమైన ఆంపిటేషన్ అయినా సరే ఫిజియోథెరపీ మేనేజ్మెంట్ సేమ్ ఉంటుంది. ఒకవేళ ఇక్కడ మీకు ఏమని ఇచ్చారు? రైట్ ద టైప్స్ ఆఫ్ లోవర్ లింబ్ ఆంపిటేషన్ అండ్ రైట్ ద ఫిజియోథెరపీ మేనేజ్మెంట్ అన్నాడు. అట్లా కాకుండా వాట్ ఈస్ అబవ్ నీ ఆంపిటేషన్ అండ్ రైట్ ద ఫిజియోథెరపీ మేనేజ్మెంట్ అని క్వశ్చన్ వచ్చింది అనుకోండి, అప్పుడు మీరు ఏం రాయాలి? ఓకే, ఆంపిటేషన్ అబవ్ ద నీ లేదా ఆంపిటేషన్ త్రూ ఫీమర్ బోన్ ఈస్ కాల్డ్ యాజ్ అబవ్ నీ ఆంపిటేషన్ అని రాయాలి. రాసిన తర్వాత ఏముంటుంది ఇక్కడ? మళ్ళీ సేమ్ ఫిజియోథెరపీ మేనేజ్మెంట్ ఏముంటుంది? అన్నిటికీ కూడా సేమ్ ఉంటుంది. ఏంటవి? పేషెంట్కి సైకలాజికల్ సపోర్ట్ ఇవ్వడం, స్టంప్లో ఎడిమాని తగ్గించడం, ఫ్యాంటమ్ పెయిన్ని తగ్గించడం, ఓకే, అదర్ జాయింట్స్లో మొబిలిటీని పెంచడం, ఓకే, బ్రాంకియల్ హైజీన్ని మెయింటైన్ చేయడం, ఓకే, ప్రాసెసెస్ని యూజ్ చేస్తూ గేట్ ట్రైనింగ్ ఇవ్వడం, ఓకే, అంతేకాకుండా క్రచ్ మసిల్స్కి స్ట్రెంథనింగ్ ఇవ్వడం. ఇవన్నీ కూడా మీరు వాటి ఎయిమ్స్, వాటి ప్లాన్స్ ప్రాపర్గా రాయాలి. ఓకే, నౌ రైట్ ద టైప్స్ అండ్ యూజెస్ ఆఫ్ ఆర్థోసిస్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? రైట్ ద టైప్స్ అండ్ యూజెస్ ఆఫ్ ఆర్థోసిస్. ఓకేనా? టైప్స్ తెలుసు కదా, ఆర్థోసిస్ యొక్క టైప్స్ తెలుసు కదా. హిప్, నీ, యాంకిల్, ఫుట్ ఆర్థోసిస్, నీ యాంకిల్ ఫుట్ ఆర్థోసిస్, యాంకిల్ ఫుట్ ఆర్థోసిస్, ఫుట్ ఆర్థోసిస్, సర్వైకల్ ఆర్థోసిస్, cervical thoracic lumbar orthosis, lumbosacral orthosis, elbow orthosis, wrist orthosis, hand orthosis. ఓకేనా? ఈ ఆర్థోసిస్ అన్నిటి గురించి రాసి వాటి యూజెస్ ఏంటో అవి రాయండి. అంటే జాయింట్ని మొబిలైజ్ చేయడం, డిఫార్మిటీని తగ్గించడం, డిఫార్మిటీని సరి చేయడం, కదిలీలకు సహాయం చేయడం, వెయిట్ బేరింగ్లో సహాయపడడం, సపోర్ట్. ఓకే, సో we learnt about amputation as well as orthopedic appliances in this video class. ఓకే స్టూడెంట్స్, మళ్ళీ మీకు లింక్ ఇస్తారు, దీన్ని చూడండి. ఓకే, డౌట్స్ ఉంటే మీ రెస్పెక్టివ్ టీచర్స్కి కాల్ చేసి అడగొచ్చు, లెక్చరర్స్ని కాల్ చేసి అడగొచ్చు. థ్యాంక్ యూ.